మొత్తానికైనా బీసీలు ఉన్నారు. ఆ బీసీలందరూ ఏకమైపోయి ఈ యొక్క విప్లవం జాతిగా ఒక ఉద్యమం మాదిరిగా దీనికి ముందుకు తీసుకోవాలా. దీనికి కారణాలు ఏంటంటే ఇవాళ బీసీలలో వచ్చిన తర్వాత మనకు మీరు చూస్తున్నారు ఇవాళ ఎంతమంది ప్రధానమంత్రులు ఏ కులపలేదు. ఇవాళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముస్లిం లేదు. ఈ లౌకిక ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యం లోపల ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో జాతులు ఉన్నాయి. కానీ ఒకటి రెండు చిన్న మీద ఉన్నాయి. మీకు గుర్తున్న సంగతి, ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పకిరోలు బీసీలో లేడు. నేను పోయి తహసీల్దార్కి అడిగా, అయ్యా మేము పకిరోలం, మాకు బీసీలో ఎందుకు అంటే మీరు తుర్కోలో గురు కాబట్టి మీకు ఏమన్నా బట్టే, మాకు సిప్పారులే కట్టకాలి ఏ అంగలేదు మేమే ఉన్నాం, ఇక మాకు బీసీ లేదు. మన తర్వాత వైఎస్ రాజశేఖర్ వచ్చిన తర్వాత 4% రిజర్వేషన్ వస్తే అప్పుడు మైనార్టీ రిజర్వేషన్ వేసి దాంతో ఏమన్నా ముందుకు వచ్చినాం. కాబట్టి రిజర్వేషన్ విషయంలో కక్షపూరితమైన వాతావరణంలో ఇవాళ పార్లమెంట్లో కానీ, ఇవాళ గవర్నర్లు కానీ, ఇవాళ ప్రెసిడెంట్లు కానీ వాళ్ళ మనసులలో ఒకటి పెట్టుకొని ఏదో ఒకటి చేస్తూ దాన్ని టైం బీయింగ్ చేస్తూ పోదు. ఇది అంతం కాదు ఆరంభం, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇప్పుడు విప్లవం స్టార్ట్ అయింది. ఇది యాడికి చేస్తుంది, యాడికి పోతే ఎన్ని ప్రాణాలు త్యాగాలైతే చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కక్షపూరితమో ఇప్పుడే వచ్చింది అందాల్లో కూడా నాలుగతోటి రాకపోతే వెనకగిలతో గోములతో గుర్తేస్తున్నా అసలు కోడలు ఉండే దాంతో జాగ్రత్త ఉండాలా మనము. కాబట్టి బీసీల ఐక్యత అవసరం ఉన్నాము. మా కొడుకులు డాక్టర్లు కాలేదు, మా కొడుకులు ఇంజనీర్లు కాలేదు, ఎందుకు కాలేదు అంటారు. ఒక పెదమషిన్ నాకు చెప్తుండు 40% రిజర్వేషన్ వచ్చిన జీతం వస్తుంది. ఎస్సీ ఉంటే మాకు 90% వస్తుంది. ఆ 90% చదివినా హైదరాబాద్లో చదివిండు, ఢిల్లీలో చదివిండు, హుషారైండు. వీటికి అడిగిపోయి ఈ కూడా చదివి అన్ని 40 మార్కులు వస్తే రిజర్వేషన్ ప్రకారం రారా? మేము చదివితే మేము రారా? మాకు అవకాశాలు దొరకలేదు, ఆ మౌలిక సదుపాయాలు దొరకలేదు, ఆ కాలేజీ దొరకలేదు, ఆ విద్యా సంస్థలు మాకు దొరకలేదు. కాబట్టి ఈ రోజు మేము ఈ రోజు గంగా కిషన్ ఎమ్మెల్యే చేస్తే సైకిల్ మీద కారు దొరకలేదు. అసలు ఎమ్మెల్యేలు కొంతమంది బీసీ తెలంగాణ దాకా చచ్చిపోతానికి ఏం గుర్తు పాపము. గోలే కృష్ణ ఎమ్మెల్యే చేసి తను చచ్చిపోతానికి ఏం గుర్తు? బీసీ అనే ఉద్దేశం గుర్తే. కాబట్టి బీసీని మంచిగా అర్థం చేసుకొని మనకు చదువులు లేవు, చదువులు లేక మనం ముందు దాకేసినాం. మేము 50 మొబైల్ అన్నీ ఉంటున్నాం. కాబట్టి మీరు అందరూ కన్ను నేర్పించాలి. మీరు కన్ను నేర్పించేసి పోవాలా, 30% రిజర్వేషన్ కావాలా. అది ఒకవేళ దొరకకపోతే మనం ఏం చేయం? మన కాలంతో బాధ్యతే బాగా ముందు తీసుకెళ్ళి పట్టణం దిగ్గర వేరే తీసే అవసరం లేదు. దయచేసి మన బంధం, ఏ పార్టీ, ఏ మతం, ఏ కులము అనుకుంటా మీరందరూ ఐక్యతతో ఉండి మరి ఈ పోరాటం ముందుకు రావాలని మనవి చేస్తున్నా. దయచేసి నీళ్ళు పెట్టు. రాజ్యాంగం దిగరత్నం, రాజ్యాంగం దిగరత్నం. రాజ్యాంగం 8 సంవత్సరాలు, 2 సంవత్సరాలుగా 11 నెలల్లో 18 రోజుల్లో రాజ్యాంగం తయారైంది. అదే నీళ్ళలో పెట్టుకోవడం. రాజ్యాంగంలో ఏం రాసిడు గుర్తా? అనగానే వర్గాలు మాలా, మాది, కుంబడి, బింబడి, ఈ కులాల్లో ముంగడికి రాలు, వీళ్ళు ముంగడి పడది. ఎందుకంటే రాజులు పరిపాలించరు, ఎవరికైతే 5 ఎకరాల భూమి ఇస్తే ఆడు తహసీల్ కట్టకపోతే గుడ్డి మీద రౌతు పెట్టిరు. ఆ పరిస్థితిలో ఆ రోజు మనం ఉన్నాం. కాబట్టి అసలు పరిస్థితులు ఈ రోజు మనకి రాకూడదు. అసలు రాజ్యాంగంలో అంబేద్కర్ ఏదైతే అంబేద్కర్ నిర్మాణం చేసిండో, అంబేద్కర్ రాసిండు 10 సంవత్సరాల వరకే ఈ ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వాలా. ఏ రిజర్వేషన్ కానీ ఆ 10 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా 75 సంవత్సరాల వరకు మేము ముంగడికి రాలేదు. రిజర్వేషన్ ఎక్స్టెన్షన్ అయితే ఉన్నది ఇప్పటిదాకా. దాన్ని ఏ రాజకీయ నాయకుడు అనే వ్యక్తి ఇప్పటిదాకా మాకు ఫార్వర్డ్ కానీ. కాబట్టి మేము దయచేసి మీకందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. బీసీ కులాలు అనుకునే ఉన్నది ఇది మజాక, ఇది వదిలిపోతారు, మన ఇది రాలేదు. ఎందుకు ఇవాళ మేము ఎందుకు ఆరోగ్యంగా లేము? ఇవాళ మనం ఎందుకు ముంగడి దాకా చేయం? కారణం ఏంటిది? ఎక్కడైతే మనం దుప్పటి కప్పి పెట్టినో అక్కడే ఉన్నారు. కాబట్టి మనకు మంచి స్కూల్లో చదవాలా, మనకి ముంగడికి పోవాలా, మనకి రిజర్వేషన్ అంటే నిలవాలా. మనం ఎట్లా ముందు అంటే ఇవాళ ఈ విద్యా బంధాలు అవసరం, మంచి వసతులు అవసరం, ఈ రిజర్వేషన్ అవసరం. ఇవాళ ఈడబ్ల్యూసీ 50% రిజర్వేషన్కి పరిమితం చేసే సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది. ఈబీసీ ఇవాళ ఆ లెక్కలు ఉంటున్నాయి. వీకేఎం సెక్షన్ కి మళ్ళీ జాబులు వస్తున్నాయి. మరి ఇవన్నీ ఎప్పుడు 20% కాదా? కర్ణాటకలో 69% ఇవ్వలేదా? మరి ఇలాంటివి ఉన్నప్పుడు మరి ఈ రోజు మనకి ఎందుకు కూడా చెప్పండి. కాబట్టి దయచేసి బీసీ సోదరులు ఎంతకైతే ఐక్యత రండి, మేమున్నాం మీ వెంట. మీరు అనుకోవచ్చు ఇంకొక మాట వస్తుంది, ముస్లింలకు రిజర్వేషన్ ఇయ్యం అద్దు మాకు, ముస్లింలకు రిజర్వేషన్ అద్దు మాకు. రోడ్డు మీద 20 ఫీట్ల తావి ఒక పాల తీసుకుంటాం,
ఒక పంపు తీసుకుంటాం, ఇక్కడ కూర్చుంటాం, మీ ట్రాక్టర్ మంచిగా చేస్తాం, మీ సైకిల్ మోటార్ మంచిగా చేస్తాం, ఏమన్నా మీరు ఇచ్చింది మేము తింటాం. మాకు ఆ రిజర్వేషన్ లేకుండా సరే, కనీసం మీ రిజర్వేషన్ కోసం మేము ప్రాణాలను త్యాగం చేసి ముందుకు వస్తాం. हमारे मांगे नहीं दिए तो सरकार नहीं चलेगी, हमारे मांगे नहीं दिए तो हमारे मांगे नहीं दिए तो आवाज दो, आवाज दो, बीसी ऐक्यत, बीसी ऐक्यत, बीसी ऐक्यत, बीसी ऐक्यत, आवाज दो, आवाज दो, हमारे मांगे नहीं दिए तो हमारे मांगे नहीं दिए तो धरना कल हड़ताल, धरना, 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 आवाज दो, आवाज दो, आवाज दो, बीसी ऐक्यत, बीसी ऐक्यत, बीसी ऐक्यत, बस बस बस।